ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో రామ్ ప్రసాద్ దగ్గరికి ఇంత కంప్లైంట్ వచ్చిందంట. దాంతో మనందరినీ హిలేరియస్ గా నవ్విస్తాడంట. మరి ఆ కంప్లైంట్ వివరాలు ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ ఆన్ రామ్ ప్రసాద్ along with his team. రాష్ట్రం అంతా చూస్తుంటే మనకి ఏపీ సీఎం ఎవరా టెన్షన్ పడుతున్నారు. మనకి ఏపీ సీఎం ఎవరో ఫస్ట్ మన ఛానల్ కి తెలిసింది. ఏపీ సీఎం ఎవరో నీకు తెలుసా? బాగా తెలుసు. ఎవర్రా? ఎవరికి ఎక్కువ ఓట్ల స్థాయి గెలుస్తారా? ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా పెద్ద చేయాలి. మొన్న ఖుష్బు గారు ఈ వయసులో తొందరపడ్డ ఖుష్బు గారు అని రాశారు అంతే. అందరూ ఏమైనా షాక్ అయ్యారు. దేనికి? ఆవిడ షూటింగ్ తొందరగా వచ్చారు అంతే. దాన్ని తొందరపడ్డారని రాశాం అంతే. అంతెందుకు, రష్మి ఉంది కదా, హోటల్లో అడ్డంగా దొరికిపోయిన రష్మి అన్నది. అలాంటిది కాదా? అది కాదురా, పేస్ట్లు బ్రష్లు పట్టుకొచ్చేస్తుంది. చెప్పరా, టీవీ పెట్టా సరే. బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేయడంతో ఆ ఆర్టిస్ట్ అందరూ రోడ్డున పడ్డారంట. ఆ రోడ్డున పడ్డ ఆర్టిస్టుల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి ధర్మ అక్కడ ఉన్నాడు. ధర్మ వినబడుతుందా? సందీప్ ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేసారా? తీసేసారంట. మొత్తం రాష్ట్రాలు ధర్నా రోకలు చేస్తున్నారు. మంచి న్యూస్ దొరికింది మనకి. A few moments later. ఎవరు ఈవిడ వెనకాతల? హెయిర్ డ్రెస్. ఇటు ధర్నా కూడా హెయిర్ డ్రెస్ కావాలా మీకు? టీవీలో బాగా కనిపించాలని. మీరు మార్నింగ్ ఇడ్లీ తిన్నారా? డైరెక్ట్ కనిపించేస్తున్నా లోపల నుంచే. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? మమ్మల్ని అడిగారా? లేదు. మాకు చెప్పారా? లేదు. ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్ గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. ఎక్స్ట్రా జబర్దస్త్ రాగానే పగలబడి టీవీకి అతుక్కొని మరి నవ్వుతారు. టీవీ పగలడం ఒకటే తక్కువ. ఇప్పుడు నేను ఎవరికి అతుక్కోను. నాకద్దు, దూరంగా వెళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్ మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? టీమ్ లీడర్ గురించి అడుగుతున్నా. టీమ్ లీడర్. నాకు ఏ టీమ్ లీడర్ ఇష్టం మీకు తెలీదా? ఆ టీమ్ లీడర్ రాగానే మిగతా నలుగురు మూలన పడతారు. వాడు పంచలేస్తుంటే నవ్వుతారు. నాకు అండగా తోడుగా ఉన్నది ఒక్కడే. ఎవరు? లక్కీ లక్ష్మణ్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నేను మిస్ అవుతున్నాను. లక్ష్మణ్. ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఆపేస్తే వస్తాయి. బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలి. నేను కూడా అదే చెప్తున్నాను. వీలే కార్యక్రమం అంతా చాలా స్లోగా ఉంది, పెద్ద హడావిడి లేదు. ఈ స్ట్రైక్ అంటే కొంచెం హడావిడి ఉండదు కదా. అక్కడ కొంచెం కాకులు బాగా ఎక్కువ ఉన్నాయి సార్. చూసారా కాకులు? అవి మీరు చూసినట్టయితే రాళ్ళతో దాడి చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం. ఎక్స్ట్రా జబర్దస్త్ లేకపోతే తలపోటు వస్తుంది తెలుసా? నాకు ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా? చావాలనిపిస్తుంది సార్. మీకేం తెలుసు? పిచ్చి ప్రేమ ఫ్యాన్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ లేపడం వల్ల తను కాల్చుకుంటున్నాడు. చాలా దారుణంగా కాల్చుకుందాం అని డిసైడ్ అయిపోయాడు. ఎంత దారుణంగా అంటే మీరే చూస్తున్నారు లైవ్ లో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నారో తెలుసా? ఏం మిస్ అవుతున్నారు చెప్పండి. ఎన్ని లవ్ ట్రాక్లు, ఎన్ని ఎమోషనల్ సీన్స్, ఎన్ని యాక్షన్ సీన్స్, అవన్నీ మిస్ అవుతున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్ లో లవ్ ఏంటి? లవ్ తెలీదా? చూడు ఏం మొఖం పెట్టుకొని చూస్తున్నా నవ్వుకొని. ఎమోషనల్ ఏంటి? ఎమోషనల్ ఏంటా? మీ ముగ్గురు విడిపోగానే ముగ్గురు విడిపోయారు అని ఒక ఎమోషన్. మరి యాక్షన్ సీన్స్ ఏంటి? భాస్కర్ స్కిట్ లో, ఎమాన్యుయల్ స్కిట్ లో, ఆఖరిగా రోహిణి కూడా ఎగురు తంతది. యాక్షన్ సీన్ లే అన్ని మిస్ అవుతున్నాడు. అందులో కామెడీ మిస్ అవట్లేదా? అది లేక కదా తీశారు.
నువ్వేం మిస్ అవుతున్నావు? నేనేం మిస్ అవుతుంది తెలుసా? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. ఇంద్రజ గారు మిస్ అవుతున్నారా? అవును. ఏమని చెప్పండి అసలు ఒకసారి. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్. మీ స్కిట్ అయిపోగానే స్కిట్ చేస్తుంటది, అది మాత్రం అదిరిపోతుంది సార్. స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్ అది. జడ్జిమెంటా? ఏమో సార్, నాకు దానికి ఎక్కువ నవ్వుతుంది. పడి నవ్వుతుంది. ఎక్స్ట్రా మళ్ళీ రాకపోతే నేను ఇక్కడే పడుకొని ధర్నా చేస్తాను. నేను కూడా ఇక్కడే పడుకుంటాను సార్. ఎక్స్ట్రా రాకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అక్క ఇదిగో జ్యూస్, అక్క ఇదిగో జ్యూస్. జ్యూస్ తాగుతున్నారండి? మంచినీళ్ళు ముట్టుకోను, జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకుంటాను. ఒక్కసారి దాన్ని పంపిస్తారా? దాన్ని పంపించమంటావేంట్రా? నీకెందుకు ఎందుకు చెప్పేదనండి. ఏం చెప్తావు? అది నా పెళ్ళవండి బాబు. పెళ్ళైనా 3 రోజులకే ధర్నాన్ని వచ్చేసింది. ఇప్పుడు నాకు కాపురం వెళ్ళగా ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఏమా మీ హస్బెండా? అవును. ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం అతను రోజు వచ్చేసావా? నాకు నా మొగుడు కంటే లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ కోసం ఆపేశారని చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆంటీ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ ఆంటీ గారి కోసం కనీసం ఈ ప్రోగ్రామ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ప్లీజ్ ఈ ఆంటీని ఒకసారి చూడండి. ఎవరు ఆంటీ? ఎవరు ఆంటీ? మొన్న పెళ్ళైంది, న్యూలీ మ్యారీడ్, 21 years. లక్కీ లక్ష్మణ్ కావాలి. సడన్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ మిస్ అయింది. లాస్ట్ లో మీరు చెప్పే వి మిస్ యూ ఎక్స్ట్రా, మీ లవ్ యూ ఎక్స్ట్రా అంటారు. ఆ ఎక్స్ట్రా అనే పదం మిస్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా అది చెప్పడం మిస్ అవుతున్నాను, కానీ మార్పు అందరు కోరుకుంటారు. అంటే మీరు మారిపోతున్నారు ప్రోగ్రామ్ నుంచి. మొత్తం ఎన్ని టీంలు అన్ని మిక్సింగ్. ఇప్పుడు 6 టీంలు, 3 వచ్చి శుక్రవారం వస్తారు, మిగతా 3 వచ్చి శనివారం వస్తారు. కానీ అందరినీ కలిపితే జబర్దస్త్. అంటే మొత్తం అందరూ కలిసి చేస్తారు. నేను కూడా 2 times కనిపిస్తా. ఒక నిమిషం మీరు విన్నారా? ఇప్పుడే విన్నా. అంటే ఇప్పుడు కామెడీ రౌడీ రోహిణి చేసినప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ మనకి శుక్రవారంతో పాటు శనివారం కూడా వస్తుంది. లక్షవారం లేదు. సో ఎక్స్ట్రా పదం ఒకటే మిస్ అయింది తప్ప ఎక్స్ట్రా ఫన్ మాత్రం కంటిన్యూగా ఉంటుంటది. We love you and we miss you extra. మరి జడ్జెస్, ఈ కాన్సెప్ట్ మా ఎక్స్ట్రా ని మిస్ అవుతున్న కాన్సెప్ట్ బేస్కెట్ మీకు ఎలా అనిపించింది? ఖుష్బు గారు. Auto Ram Prasad and team, today you were brilliant. Packed with 100% entertainment. So superb. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారు, ఏదో తెలియని సెంటిమెంట్ మీ లోపల ఉంది. కామెడీ నవ్విస్తున్నారు చార్లీ చాప్లిన్ లాగా. నిజంగా ఈ థాట్ చాలా బాగుంది. గుడ్. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో లెట్స్ ఫైండ్ అవుట్. అవుట్ ఆఫ్ 20 ఖుష్బు గారు మీరు ఎంత ఇస్తున్నారు? అవుట్ ఆఫ్ 10 కృష్ణ భగవాన్ గారు